హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే 3 కేజెస్ బిర్యానీ చేసాం. ఫస్ట్ దానికి కావాల్సింది చికెన్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, చికెన్ బిర్యానీ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద సైజు నిమ్మకాయ, పెరుగు. అందులోకి పుదీనా, కొత్తిమీర, రైస్, బాస్మతి రైస్, ఆనియన్స్, కొత్తిమీర, ఆనియన్స్ సన్న సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆయిల్. ఫస్ట్ చికెన్లో అవన్నీ మసాలాలు, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక ఆయిల్ పోయాలి. ఆయిల్ వేసేసి తగినంత ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ముక్కలకు మొత్తం మసాలాలు అన్నీ పట్టేటట్టు బాగా మసాజ్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. ఈ బిర్యానీ కాబట్టి చికెన్ ముక్కలు కొంచెం పెద్ద పెద్ద సైజు కొట్టించి బాగా ఘాట్లు పెట్టి ఉప్పు కారం అన్నీ ముక్కలకు పట్టేటట్టు కలిపి మిక్స్ చేసి పెట్టాలి. బాగా కలుపుతూనే ఉండాలి. ఒక 10-15 నిమిషాలు అట్లా కలిపితే ముక్కలు బాగా కారం అవన్నీ పీల్చుకొని టేస్టీగా ఉంటాయి. ఇట్లా ఘాట్లు పెట్టి ఇట్లా మొత్తం ముక్కలకు ఉప్పు కారం పట్టేటట్టు మిక్స్ చేసి పెట్టాలి, ఘాట్లు పెట్టుకొని. ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు యాడ్ చేసుకుందాం. దాంతోపాటు ఒక నిమ్మకాయ, ఒక పెద్ద నిమ్మకాయ చెప్పా కదా, ఆ నిమ్మకాయని కట్ చేసి బాగా రసం మొత్తం అందులో పిండాలి. సీడ్స్ పడనీయద్దు. ఇలా చేస్తే బిర్యానీ టేస్ట్గా వస్తుంది. మొత్తం పెద్ద సైజు నిమ్మకాయ మొత్తం జ్యూస్ మొత్తం పిండేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయాలి, ముక్కలకు మొత్తం పట్టేటట్టు బాగా కలిపి మిక్స్ చేయాలి. ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. 3 కేజెస్ చికెన్ కాబట్టి మనం ఒక 500 గ్రామ్స్ అంటే ఒక ½ కేజీ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. మొత్తం కంప్లీట్గా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసి అందులోకి ఒక 2 పచ్చిమిర్చీలు, కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఒక 1 అవర్, ఒక 1.5 అవర్. ఇప్పుడు మనం ఒక 3 కేజెస్ బాస్మతి రైస్ తీసుకోవాలి. తీసుకొని వాటిని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2 to 3 టైమ్స్ కడిగి పక్కన ఉంచాలి. రైస్ అనేది ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగా వస్తుంది. కడిగేసి ఒక 2 to 3 టైమ్స్ కడిగేసి మళ్ళీ కొత్త వాటర్ పోసి పక్కన ఉంచాలి. అలా ఒక ½ అవర్ అట్లా నాననివ్వాలి. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక 7 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. ఇప్పుడు మనకు బిర్యానీలో కావాల్సిన సామాను సాజీరా, చెక్క, ఆకు, మరాఠీ మొగ్గ, ఇలాచి, లవంగ, స్టార్ పువ్వు, జాజికాయ, జాపత్రి అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇందులోనే మనం కర్రీ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి డీప్ ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేది ఎంత సన్నగా ఉంటే అంత బాగా క్రిస్పీగా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. మంచిగా మిక్స్ చేసుకుంటూ మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక అవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని
ఇప్పుడు అదే ఆయిల్‌లో ఇంకో కొంచెం ఆయిల్ తక్కువ ఉంటే యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. మొత్తం చికెన్ అంతా ఆయిల్‌కి యాడ్ చేసేసుకోవాలి. కంప్లీట్‌గా మెల్లమెల్లగా ఆయిల్‌కి యాడ్ చేసేసుకోవాలి. ఈ యాడ్ చేసుకునే ప్రాసెస్‌లో మనం స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మీద పడుతుంది. యాడ్ చేసేసుకోవాలి మొత్తం. అందులో ఏం లేకుండా యాడ్ చేసేసుకొని మొత్తం మంచిగా నీట్‌గా మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి. బాగా కలబెట్టేసి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసేసి కొద్దిసేపు బాయిల్ అవ్వాలి. మూత పెట్టేసి ఉడకనిద్దాం కొద్దిసేపు. మధ్య మధ్యలో తీసి కలబెడుతూ ఉండాలి. లేదంటే అది మాడిపోతుంది, అడుగంటుతుంది. కాబట్టి అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. లేదంటే గిన్నె పల్చటి గిన్నె అయితే అడుగంటుతుంది. మనం ఇలాంటి బిర్యానీలు చేసే ప్రాసెస్కి కొంచెం మందమైన గిన్నెలు వాడితే మనకు ఫ్లేవర్ బాగుంటుంది. ప్లస్ మళ్ళీ మాడిపోదు, టేస్ట్ బాగుంటుంది. మందపాటి గిన్నెలు యూజ్ చేయాలి బిర్యానీ లాంటి రెసిపీస్కి. ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసేసుకొని మంచిగా మూత పెట్టుకొని మంచిగా కుక్ చేయాలి. ఇది ఉడికాక దించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకుందాం మనం. ఒక రైస్కి పెద్ద గిన్నెలో వాటర్ పెట్టేసి, వాటర్ ఎన్ని ఉన్నాయో రైస్ ఎంత ఉందో దానికి డబుల్ వాటర్ పోసుకోవాలి. త్రిబుల్ వాటర్ పోసుకొని అందులోనే మన ఆకు, సాజీరా, చెక్క అవన్నీ మన బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని అందులోనే మరాఠీ మొగ్గ, లవంగం, స్టార్ పువ్వు, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ అనేసేసేయాలి. తగినంత క్వాంటిటీలో వేయాలి. ఎందుకంటే మళ్ళీ ఘాట్ అయితే తినలేరు కాబట్టి మీకు ఎంత అయితే తినగలుగుతారో అంత వేసుకోండి. నేనైతే మీడియం మామూలుగా తింటా కాబట్టి స్పైసెస్ మామూలుగా వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకే ఒక కొంచెం 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసేయాలి. టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఎందుకంటే ఒక రైస్ అనేది కొంచెం పుల్లలుగా ఉడకడానికి కొంచెం బాగుంటుంది. ఇందులోకి ఒక్క నిమ్మకాయ పిండి ఆ ఒక్కతో సహా అందులోనే వేసేసుకోవాలి. ఆ నిమ్మకాయ ఒక్క వేయడం వల్ల ఏంటంటే రైస్ కూడా చాలా పుల్లలుగా వస్తుంది. ఇందులోకి టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఉప్పు కొంచెం లైట్ ఎక్కువనే వేసుకోవాలి. రైస్ ఇప్పుడు రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఇలా మసిలినాక ఇందులోకి స్టవ్ అనేది లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని రైస్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ వాటర్ అన్ని వంపేసి బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ యాడ్ చేసుకొని మొత్తం వాటర్ లేకుండా యాడ్ చేసుకొని మిక్సీ వేసేసి మొత్తం వంపేసేసి మిక్సీ వేసుకొని అది ఒక 80% అంతా ఉడికే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. రైస్ని మూత పెట్టేసి 80% దాకా ఉడికితే ఇంకా 20% అనేది మనకు దమ్ చేసినప్పుడు అప్పుడు ఉడుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక 80% వరకు ఉడికేదాకా చూసుకోవాలి. అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి ఉడికిందా లేదా అని. చెక్ చేసేసి ఉడికితే మనం బిర్యానీకి లేయరింగ్ చేసుకుంటాం. రైస్ అనేది ఒక 80% దాకా ఉడకాలి. 80% ఉడికింది అనుకున్నాక దాన్ని లేయర్స్ వేసేస్తాం. ఇప్పుడు చికెన్ కర్రీ పక్కన పెట్టుకున్నాం. అందులో కొంచెం గ్రేవీ తీసి పైన లేయర్ వేయడానికి కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు లేయర్స్ వేసుకుందాం. ఫస్ట్ చికెన్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని రైస్ లేయర్స్ వేసేసుకోవాలి. ఫాస్ట్గా వేసేసుకోవాలి. ఎందుకంటే ఇలా అడుగున ఉన్న రైస్ అనేది ఫాస్ట్గా ఉడికిపోద్ది కాబట్టి లేయర్స్ వేసుకోవాలి. రైస్ వేసేసి
అంత రైస్ ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే లేయర్స్ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. మధ్యలో మధ్యలో ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవన్నీ యాడ్ చేసుకుంటూ లేయర్స్ ప్రకారం వేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఒక లేయర్ వేసాక దాన్ని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అందులోకి ఒక లేయర్కి ఫస్ట్ లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా ఇవి రెండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఏంటంటే బిర్యానీ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం తీసి పెట్టుకున్న మన కర్రీ గ్రేవీని యాడ్ చేసుకోవాలి. కొంచెం కలరింగ్ కోసం, టేస్ట్ కోసం కొంచెం యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లేయర్ రైస్ వేసేసుకొని ఇదే రైస్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక లేయర్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఇందులో ఫుడ్ కలర్, ఎల్లో ఫుడ్ కలర్ కానీ రెడ్ ఫుడ్ కలర్ కానీ ఏదైనా ఒక ఫుడ్ కలర్ వాటర్లో మిక్స్ చేసి ఒక లేయర్ ఫుడ్ కలర్ వేసేసేయాలి. తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇలాగే ఒక 2 to 3 లేయర్స్ వేసుకోవాలి. లాస్ట్కి ఆ గ్రేవీ అంతా పూసేసి ఒక లేయర్ అనేది కంప్లీట్గా ఫిల్ అయిపోయాక నెయ్యి, గీ అవన్నీ యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుందాం. మనకు 3 kgs కాబట్టి రైస్ ఉంది. ఇంకొక లేయర్కి రైస్ వేసేసుకొని లాస్ట్లో మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గ్రేవీ ప్లస్ మళ్ళా గీ, నెయ్యి, కలర్, ఫుడ్ కలర్ ఇవన్నీ ఒక లాస్ట్ లేయర్గా కంప్లీట్గా లేయర్ వేసేసుకోవాలి. లాస్ట్ లేయర్ వేసేసుకొని ఆ గ్రేవీ మొత్తం పోసేసి దీనిపైన మొత్తం ఇక లేయర్స్ ప్రకారంగా ఒక్కొక్కటి అన్నీ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ తర్వాత ఆనియన్స్ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత కొత్తిమీర, పుదీనా తర్వాత అందులో ఉన్న కంప్లీట్ నెయ్యి మొత్తం యాడ్ చేసేసి గ్రేవీ అంతా కంప్లీట్గా వేసేసాక లేయర్స్ వేసేసాక ఇప్పుడు దమ్ పెట్టేయాలి. మనకు దమ్ ఎలా అంటే మనం నెయ్యి మొత్తం వేసేసి ఓకే చూసారా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మూత పెట్టేసి స్టవ్ మీద హై ఒక 15 minutes మీడియం ఫ్లేమ్ పెట్టాలి, ఒక 10 minutes హై ఫ్లేమ్ పెట్టాలి. దాని మీద అందులోకి వెళ్ళి ఎయిర్ ఏం బయటికి రాకుండా ఒక కాటన్ టవల్ ఏదైనా తడిపి దానిపైన వేసేసి దానిపైన బరువు పెడితే మనకు ఎయిర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, దమ్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. బరువు పెట్టేస్తే కొంచెం సైడ్స్కి ఉన్న గ్యాప్స్ అన్ని క్లోజ్ అయిపోయి దమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఒక 25 minutes తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూసి స్టవ్ ఆఫ్ చేసేసి ఓపెన్ చేసి ఒక సైడ్ నుంచి మెల్లగా సైడ్ నుంచి తీయాలి. సైడ్ నుంచి తీసి చూసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సైడ్ నుంచి తీసి మెల్లగా పీసెస్ అనేవి ఖరాబ్ కాకుండా ఒక సైడ్ నుంచి తీయాలి. ఒక సైడ్ నుంచి తీసి చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ చేసి చెప్తా. బాగుంది ఫ్రెండ్స్, రియల్లీ సూపర్. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది, మంచిగా సాఫ్ట్గా ఉంది, టెండర్, సూపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.